హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన యాడ్సెన్స్లో పిన్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి. పిన్ వెరిఫికేషన్ అన్న అడ్రస్ వెరిఫికేషన్ అన్న ఒకటే. మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత నేను నా మొబైల్లో ఉన్న ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి యాడ్సెన్స్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో సెకండ్ సైట్ గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ విత్ మౌంటేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. ఈ బ్లూ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ మీ యాడ్సెన్స్తో లాగిన్ అయి ఉంటే ఆల్రెడీ ఇక్కడ మీ మెయిల్ ఐడి చూపిస్తుంది. మీరు ఒక్కసారి కూడా లాగిన్ అవ్వకపోతే ఇక్కడ మీకు లాగిన్ అవ్వాలన్నమాట. మెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా కాబట్టి మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే సరిపోయింది. నాకు ఈ విధంగా యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత పైన ఒక బ్యానర్ కనపడుతుంది అనమాట రెడ్ కలర్లో. యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యువర్ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ యాక్షన్ అని బ్లూ కలర్లో ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఈ విధంగా ఈ స్క్రీన్ వస్తుంది అనమాట. క్లిక్ చేస్తే మన ఇంటికి ఆల్రెడీ ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్లో మనకి పిన్ ఉంటుంది. ఆ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసేయాలి. ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిపోయిందనమాట. నాకు ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది. అడ్రస్ వెరిఫికేషన్ నీడ్ యాక్షన్ అని ఉందన్నమాట. అక్కడ ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో మన ఇంటికి వచ్చిన పోస్ట్ ఉంది కదా, ఆ పోస్ట్ని మీరు చుట్టూరా చింపేసి అంటే చుట్టూరా కట్ చేస్తే మనకి దాంట్లో ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ ఆ బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఐడి వెరిఫికేషన్ అయిపోయింది కదా. ఇక్కడ ఈ బాక్స్లో పిన్ కూడా ఎంటర్ చేస్తే మనకి పిన్ వెరిఫికేషన్ అంటే అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అనమాట. ఐడి వెరిఫికేషన్ పిన్ వెరిఫికేషన్ రెండు కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ చూసుకోండి, నేను నాకు వచ్చిన లెటర్లో ఉన్న పిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను సింపుల్గా. మీరు కూడా అంతే, అక్కడ ఏదైతే నెంబర్ ఉందో సేమ్ అదే నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకోండి, సబ్మిట్ అనే బటన్ ఉంది. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం సింపుల్గా. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఐడి వెరిఫికేషన్ చేసిన 2 వీక్స్ తర్వాత మన ఇంటికి అయితే లెటర్ వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన లెటర్ని అడ్రస్ వెరిఫికేషన్ దగ్గర టైప్ చేసి సబ్మిట్ కొడితే సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకు 2 స్టెప్లు అయిపోయినాయి అనమాట. ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ కూడా. ఇంకా మీకు పైన సేమ్ ఎర్రర్ చూపిస్తే మీరు ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేయండి. ఉన్న ఎర్రర్ పోయిద్ది అనమాట. నేను ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి హోమ్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. ఇంకా నాకు పైన రెడ్ కలర్లో కనపడుతుంది. నేను ఏంటంటే ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేస్తే మనకి చూసుకోండి ఉన్న ఎర్రర్ అయితే పోయింది. గైస్, మీకు ఐడి వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ యూట్యూబ్కి సంబంధించి ఉన్నా సరే మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది, మనల్ని కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ పేమెంట్ ఛార్జెస్తోనే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తూ ఉన్నాం.